నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని చేయను. 24 గంటల్లో ఒక 9,000 కోట్లు పైచిల్లుకు డబ్బులు పంచినా గానీ ఇదంతా కలెక్టివ్ అందరం కూర్చొని చేసింది. దానికి ఒక అనుభవశీలురు, ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని కూడా నేను చాలా గౌరవిస్తాను. ఇప్పుడు కాదు, నేను ముందు నుంచి చెప్తున్నాను. ఈ అలయన్స్ ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, ఏ కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటారు. ఆయనేమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. ఏదైనా చేద్దామంటే 100 ఆలోచించి సరే వద్దులే, జాగ్రత్తగా ఉందాం, పోనీ కొంచెం నియంత్రణ పాటిద్దాం అని మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తి మీద డ్యాన్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి. కానీ ఈసారి అంటే మీరు ఆలోచించాలి, నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయాలి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాళ్ళేస్తారు. రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంత్రణతో పోకుండా వస్తాయి. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉన్నారు.